మేడ్చల్ జిల్లా కూషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి హెచ్పీ కాలనీ మీర్పేటలో దారుణ హత్య జరిగింది. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యాపారవేత్తను ధనరాజ్, జోసెఫ్ అనే ఇద్దరు నిందితులు నడి రోడ్డుపై హత్య చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలోనే శ్రీనివాస్ రెడ్డి హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నడి రోడ్డుపై శ్రీనివాస్ రెడ్డి కత్తితో దాడి చేయడం స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని నెలల కిందట లాలపేటకు చెందిన నిందితుడు ధనరాజ్ను బాడీగార్డ్గా పెట్టుకున్నాడని, అతని ప్రవర్తన నచ్చకపోవడంతో కొద్ది రోజుల కిందట విధుల్లోంచి తొలగించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో కోపం పెంచుకొని 10 రోజుల కిందట మద్యం తాగి శ్రీకాంత్ రెడ్డి కార్యాలయానికి వచ్చి గొడవపడి చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో ప్రాథమికంగా వెల్లడైంది. హత్య తర్వాత ధనరాజు పారిపోగా జోసెఫ్ను స్థానికులు కట్టేసి పోలీసులకు అప్పగించారు. శ్రీకాంత్ రెడ్డిని కత్తితో పొడుస్తుండగా పలువురు సెల్ ఫోన్లలో వీడియోలు తీశారు. నిందితులిద్దరిపై గతంలో పలు కేసులున్నట్లు తెలిసింది. హత్యకు ఆర్థిక పరమైన కారణాలేమైనా ఉన్నాయా, విధుల్లోంచి తొలగించాడనే కోపమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి ఏడుంటాడు అంటే మళ్ళీ సంపేర్లో పోతే ఎట్లా ఆగాలి కదా. మెదక్ జిల్లా శబాష్పల్లి గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కన్న బిడ్డనే కడతెరిచింది ఓ కసాయి తల్లి. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్న నేపంతో ప్రియుడితో కలిసి 4 సంవత్సరాల కూతుర్ని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే నెలలో రాజు అనే వ్యక్తి తన కూతురు మమత, మనవరాలు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా తూప్రాన్ డీఎస్పీ, సిఐ ఎస్సీల బృందం గాలింపు చర్యలు చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా మమత, ఫయాజ్లు గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఉన్నట్లు గుర్తించారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారించగా పాపను గొంతు నిలిమి హత్య చేసి వరి పొలంలో పూడ్చిపెట్టినట్టు అంగీకరించారు. పోలీసు బృందం తహసీల్దార్ సహాయంతో శవం పూడ్చిన ప్రాంతాన్ని తవ్వగా చిన్నారి అస్థిపంజరం లభ్యమైంది. మమత, ఫయాజు ప్రధాన నిందితులుగా తేల్చారు. ఈ కేసులో ఇంకెవరైనా ప్రమేయం ఉందా అనే దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. మాకేంటంటే గుంటూరు నర్సరావుపేట ఆ ఏరియాలో ఉన్నారని చెప్పేసి మాకు సాంకేతిక ఆధారాలతోటి మాకు తెలవడంతో మేము వాళ్ళని ట్రేస్ చేసి తీసుకొని వచ్చినాము. కానీ వాళ్ళిద్దరూ ఫయాజ్ తర్వాత ఎవరైతే మమత ఇద్దరు ఉన్నారో పాప లేదు. పాప ఎక్కడ పోయింది, తర్వాత తనుశ్రీ అమ్మాయి 2 సంవత్సరాల పాప ఎటు పోయిందంటే వాళ్ళు పొందలేని సమాధానం చెప్పడం జరిగింది. అనుమానంతో ఇవాళ మేము చాలా సుదీర్ఘంగా వాళ్ళను ఇంటరాగేట్ చేయడం జరిగింది, విచారించడం జరిగింది. ఆ విచారణలో భాగంగా ఇద్దరు కూడా ఏంటంటే అమ్మాయిని తమకు అడ్డు ఉందని చెప్పేసి, అమ్మాయి జ్వరంతో ఉండడంతో అడ్డు ఉందని చెప్పేసి గత జూన్ 7th నాడు 7వ తారీఖు నాడు ఇక్కడికి పాపతో పాటు వస్తూ ఆమెను హత్య చేసినారు. తర్వాత గొంతు నిలిమి హత్య చేసి ఇక్కడనే శబాష్పల్లి ఈ ఏదైతే పొలాల్లో ఈ వాడుక పక్కన ఒక గుంత తీసి దాంట్లో కూర్చోడం జరిగిందని చెప్పడంతో ఇవాళ మేము మొత్తం పోలీస్ టీమ్స్, తర్వాత మెడికల్ ఎక్స్పర్ట్స్, డాక్టర్స్, తర్వాత తహసీల్దార్ గారు, శివంపేట తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, అసలు కన్న తల్లి ఇలా చిన్న పసికందును చంపడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పిల్లల్ని చంపడానికి కూడా వెనుకాడటం లేదు. అసలు ఈ విషయాన్ని ఎలా చూడొచ్చు అంటారు? విజయ, అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందన్న నెపంతో ప్రియుడితో కలిసి కన్నకు బిడ్డనే కడతేసిన ఒక కసాయి తల్లి ఉదంతం వెలుగులోకి వచ్చింది ఆలస్యంగా. కన్న తండ్రి అమ్మాయి కన్నతండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకే గాలింపుని చేపట్టారు. ఇదంతా మెదక్ జిల్లాలోని శివంపేట మండలంలో శబాష్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని 2 ఏళ్ల కూతుర్ని కసాయి తల్లి ప్రియుడుతో కలిసి హత్య చేశారు. అయితే మమతకు 5 ఏళ్ల క్రితం సిద్దిపేట జిల్లా రాయపోల్ గ్రామానికి చెందిన బాద్షాతో పెళ్లైంది. 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇక ఈ ఏడాది మార్చిలో భర్తతో గొడవ పెట్టుకుని 2 పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చిన మమత అదే గ్రామానికి చెందిన ఫయాజ్ అనే
వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని చెప్పి ఈ ఏడాది జూన్ నెల 7వ తేదీన చిన్నారి తనుశ్రీని తల్లి మమత మరియు ప్రియుడు ఫయాజ్ తో కలిసి హత్య చేయడం జరిగింది. ఆ కూతురు మమత తన తనుశ్రీ కనిపించడం లేదంటూ శివంపేట పోలీసులకు తన రాజు ఫోన్ చేయడం జరిగింది. ఈ ఫోన్ లో సిగ్నల్ ఆధారంగా ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేట మమత ఫయాజ్ ఉన్నట్టు ఆ పోలీసులు గుర్తించారు. కాగా నరసరావుపేటలో ఇద్దరిని అదుపులో తీసుకొని విచారించగా చిన్నారి కోసం ఎక్కడ ఉందని విచారించగా అసలు విషయం బయటపడింది. ఇక శబాష్పల్లి శివార్లోని తనుశ్రీ మృతదేహాన్ని పూడ్చిపెట్టామని చెప్పడంతో జేసీబీతో తవ్వగా కుళ్ళిన స్థితిలో ఆ చిన్నారి మృతదేహం లభ్యమైంది. దీంతో ఆ కసాయి తల్లితో పాటు ఆ ప్రియుడు ఫయాజ్ ను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ కేసులో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలోనే పోలీసులు విచారణ చేపడుతున్నారు. అసలు ఈ మధ్య కాలంలో ఈ అక్రమ సంబంధాలతో చిన్న పిల్లల్ని చూడకుండా మానవత్వం దృక్పథం చూడకుండా ఆ పిల్లలు కూడా కడతేసి తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళతో పాటు మగవారు కూడా వివాహేతర సంబంధంతో తన కన్న పిల్లల్ని కడతేసే దాఖలాలు చాలా కనిపిస్తున్నాయి. ఈ విచారకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసలు సభ్య సమాజం తలదించుకునేలా ఈ అక్రమ సంబంధాలు వెలుగు చూడడం వాళ్ళకే ఎక్కువ అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో దీనిపైన కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని వీళ్ళను శిక్షించాలని చెప్పి కూడా సంఘాలు కూడా చెప్పడం జరుగుతుంది. విజయ, అయితే విచక్షణ కోల్పోవడం, అలాగే కన్న తల్లి ప్రేమ అసలు ఎనలేని ప్రేమ, కానీ ప్రియుడికి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటి? అసలు అంత చిన్న పాపని అసలు చంపడానికి ఆమెకు చేతులు ఎలా వచ్చాయి? అసలు ఈ విషయాన్ని ఎలా చూడొచ్చు? అసలు సమాజం ఎటుపోతుంది? అసలు దీనిపై మీ విశ్లేషణ ఏంటి? విజయ, ఈ రోజు సమాజంలో విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. శృంగారంతో పాటు అలా విలాసాలకు తగ్గట్టుగా ఎదుటి వ్యక్తి తమతో పాటు ఉండి తమ కార్యకలాపాలను కొనసాగించే విధంగా ఉండాలనే ఆలోచన విధానం ఎక్కువైపోయింది. ప్రస్తుతం అయితే ఈ సభ్య సమాజంలో చాలా అశ్లీలమైన సినిమాలు చూడడం, దాంతోపాటు వాళ్ళు చేసే కార్యకలాపాలకు సపోర్ట్ గా ఉండే వాళ్ళ వ్యక్తులనే వాళ్ళు ఆశ్రయిస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఈ విషయంలో ఎక్కువ శాతం మహిళలైనా సరే, ఆ పురుషులైనా సరే తమ జల్సాలను కొనసాగించేందుకే ఈ వ్యవహారం కొనసాగుతుందని చెప్పి అనుకోవచ్చు. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ బాసిత్. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జన వేడుకలు తీవ్ర విషాదం నింపింది. హసన్ తాలూకాలోని ముసలహౌస హల్లి గ్రామంలో భక్తులు గణేష్ నిమజ్జనంలో నిమగ్నమై ఉండగా వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో హైవేపై వందలాది మంది భక్తులు నిమజ్జనంలో పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హసన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ట్రక్కు డ్రైవరు నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా లేక ఇతర కారణాలున్నాయనే కోణంలో విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నేపాల్లో రాజకీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాని న్యాయమూర్తి సుశీలా కర్కి పదవి బాధ్యతలు చేపట్టారు. ఆమెను నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌండేలే అధికారికంగా ప్రమాణం చేయించారు. సుశీలా ప్రధానిగా ఎంపిక కావడంతో జెన్జెడ్ ఆర్మీ మరియు రాష్ట్రపతి పాడెల్ మధ్య కుదిరిన ఏకాభిప్రాయమే కీలకంగా నిలిచింది. ప్రధానిగా ఆమె పేరు ప్రతిపాదించినది జెన్జెడ్ అని సమాచారం. గతంలో నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన సుశీలా కర్కి న్యాయ వ్యవస్థపై విస్తృతమైన అనుభవం ఉంది. బనారస్ హిందూ యూనివర్సిటీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన ఆమె న్యాయపర పరిజ్ఞానంతో పాటు పరిపక్వతతో కూడిన న్యాయకత్వం కలిగిన నేతగా పేరొందారు. ప్రస్తుతం నేపాల్ ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితుల్లో సుశీలా నేతృత్వం కీలకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పట్వారిగూడెం వద్ద పోలీసులు టాస్క్ ఫోర్స్ సంయుక్త వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా ప్రాంతం నుంచి చెన్నైకు తరలించడానికి 86 కిలోల నిషేధిత గంజాయిని 40 ప్యాకెట్లుగా ఇనోవా కారులో రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. పంజాబ్కు చెందిన ఆ ఇనోవా కారును తెలంగాణ రిజిస్ట్రేషన్ ఫేక్ నెంబర్ ప్లేట్ అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. తనిఖీలలో గంజాయి పట్టుబడడంతో కారులో ప్రయాణిస్తున్న 5గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మొత్తం 86 కేజీల గంజాయి, 6 మొబైల్స్, ఇనోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన 5గురిలో కేరళ రాష్ట్రం తిరువనంతపురానికి చెందిన NDRF డిప్యూటేషన్ కానిస్టేబుల్ పనగుడు శివకృష్ణ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. శివకృష్ణ స్వగ్రామం తెలంగాణలోని మోతిగూడెం కాగా ఆయన కుటుంబం కేరళలో స్థిరపడింది. ఉద్యోగరీత్యా ప్రస్తుతం చెన్నైలోని 4వ బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్న శివకృష్ణ పాత పరిచయాల ఆధారంగా ఒడిశా నుండి గంజాయి రవాణాకు సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్టు డీఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఇన్నోవా వెహికల్ వచ్చింది. పోలీస్ వాళ్ళని చూసి స్లో చేస్తూ ఆపి మళ్ళీ టర్న్ ఓవర్ చేసుకొని పోలీస్ వాళ్ళు వేగంగా వెళ్ళి పట్టుకోవడం జరిగింది. మన మూడు శివకృష్ణ, జయరామన్, మహేష్ కుమార్, కృష్ణమూర్తి, మరియప్పన్, రంగస్వామి, రంజిత్, రాము, వసంత్ ఈ 5 వ్యక్తులు కూడా దాంట్లో ఉన్నారు. దానికి వెహికల్ డిస్ప్లే నెంబర్ ఒక రకంగా ఉంది. చెక్ చేస్తే వేరే నెంబర్ యొక్క ఆర్సీ దాంట్లో దొరికింది. వేరియేషన్ గురించి ప్రశ్నిస్తుందంటే వాళ్ళు గాంజా సప్లై చేస్తున్నట్టుగా, గాంజా డిక్కీలో ఉన్నట్టుగా చెప్తారు. 45 లక్షల 42 లక్షల ఖరీదు చేస్తుంది. ఎక్కువ లాభాలు పొందాలనే ఉద్దేశంతో తొందరగా వేగంగా డబ్బులు సంపాదించాలనే ఒక ఉద్దేశంతో. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉల్వాపాడులో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న మైనర్ బాలికపై సచివాలయ ఉద్యోగి రామకృష్ణ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో భయపడిన బాలిక ఇంటి నుంచి పారిపోయి గ్రామంలో సంచరిస్తుండగా
పోలీసులు గుర్తించి స్థానిక ఆశ్రమంలో చేర్పించారు. బాలికను విచారించగా అసలైన విషయం వెల్లడైంది. బాలిక చెప్పిన వివరాల ప్రకారం బాలిక తండ్రిపై సచివాలయంలో సర్వేయరు రామకృష్ణపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ఇంటి ముందు కాల్పులు కలకలం చోటు చేసుకుంది. యూపీలోని దిశ ఇంటి ముందు దుండగులు ఈరోజు తెల్లవారుజామున 4:30 కాల్పులు జరపగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాల్పులు తామే జరిపామని దిశ సోదరి ఖుష్బూ సాధకులను అవమానించేందుకే అలా చేశానని గోల్దీప్ బ్రార్ గ్యాంగ్ ప్రకటించింది. హిందూ సాధవులు ప్రేమానంద్ మహారాజ్, అనిరుద్ధాచార్య మహారాజ్లను కుర్బ్యూ అవమానించారని ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకోగా తెల్లవారుజామున అనేక గ్రౌండ్లు కాల్పులు జరిపారని చెప్పారు. రెండు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారన్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. ఇదిలా ఉంటే రోహిత్ గోదారా గోల్దీప్ బ్రార్ అనే వ్యక్తి కాల్పులు తామే జరిపినట్టు సోషల్ మీడియాలో చిత్ర పరిశ్రమను హెచ్చరిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. తాను వీరేంద్ర చరణ్, మహేంద్ర శరణ్తో కలిసి ఖుష్బూ పటాని ఇంట్లో కాల్పులు జరిపానన్నారు. సనాతన ధర్మాన్ని కించపరిచేలా ఆమె మాట్లాడిందన్నారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని, మరోసారి ఆమె కానీ చిత్ర పరిశ్రమలో ఇతరులు కానీ సనాతన ధర్మం గురించి అగౌరవంగా మాట్లాడితే వాళ్ళ ఇంట్లో ఎవరు ప్రాణాలతో ఉండరని హెచ్చరించారు. అంతేకాకుండా మతాన్ని కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తానని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీలోని సత్యనారాయణ స్వామి గుడి వద్ద ఓ ఏనుగు హల్చల్ చేసింది. తెల్లవారుజామునే గ్రామస్తులు ఏనుగును గమనించారు. జనవాసాల మధ్య ఏనుగు ప్రత్యక్షం కావడంతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఏనుగును అటవీ ప్రాంతం వైపు మళ్లించే ప్రయత్నం చేశారని వెల్లడించారు. Bulletin updates. Keep watching BRK News Telugu Setta.